ఈరోజు సింగరేణి కాలనీస్ సంబంధించినటువంటి అంశాలపైన మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకొద్దామని ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో సింగరేణికి సంబంధించి అనేక ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తూ ఉన్నాయి. అందులో మా యూనియన్ పేరు, నా పేరు కూడా ప్రస్తావన హరీష్ రావు గారు ప్రస్తావన చేశారు. అందువలన తప్పనిసరిగా మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవలసి వస్తూ ఉంది. హరీష్ రావు గారు తప్పలేదు, ఎవరైనా ఏదైనా ఒక సంస్థ లేకపోతే ఒక ఇర్రెగ్యులారిటీస్ అక్రమాలు అటువంటి ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుంది, తప్పలేదు. ఆయన ఆదేశంలో నా పేరు పదే ప్రస్తావన చేశారు. కానీ నేనేమో హరీష్ రావు గారు అని అంట, హరీష్ రావు గారు అంట, ఆయనేమో సాంబశివరావు అని ఆయన ఆదేశంతో చెప్పాడు. సరే, నేను అది పాయింట్ కాదు. ఇప్పుడు ఇష్యూ ఎక్కడొచ్చింది అంటే, ఇటీవల కాలంలో సింగరేణిలో 40 లక్షల టన్నుల కోల్ మాయమైపోయింది, అంటే దొంగిలించబడింది అనే అంశం పైన వాళ్ళు రోజు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మాకేం సంబంధం లేదు. కానీ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టినట్టు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా మేము అక్కడ రికగ్నైజ్డ్ యూనియన్, దానిలో వాస్తవ అవాస్తవాలు జాగ్రత్తగా అధ్యయనం చేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అక్కడ జరిగింది ఏమిటి అంటే, అడిదిప్పి ఇడిదిప్పి మళ్ళా మాకు అవకాశం వస్తే మేము సింగరేణి పరిరక్షిస్తాం. ఆ క్రమంలో సాంబశివరావు కార్మికుల పక్షాన, స్కాముల పక్షాన అని ఇటువంటి భాష కూడా ఆయన వాడారు. ఇక్కడ మీకు అర్థం అవటం కోసం ఏంటంటే, అక్కడ జరిగింది ఏంటంటే, లెక్కలు మాత్రం తప్పుడు లెక్కలు చూపెట్టింది సింగరేణి. అది చెప్తే బాగుండేది. బొగ్గు మాయమైపోయిందని చెప్పడం వలన కరెక్ట్ కాదు. లెక్కలు తప్పుడు లెక్కలు అంటే ఏంటంటే, వీళ్ళకి అది ప్రాక్టీస్. వాళ్ళు పెట్టిన లక్ష్యం, టార్గెట్స్ రీచ్ అవ్వటం కోసము, లేకపోతే రేటింగ్ కోసము, లేకపోతే ఇంకా ఇతర అంశాలతోనూ ఈ విధంగా ఇన్ఫ్లేట్ చేయటం అంటారు. ఉన్న లెక్కల కంటే అదనంగా చూపెట్టడం. అది వాళ్ళు చూపెట్టింది వాస్తవం. 40 లక్షల టన్నులు ఉన్నట్టుగా చూపెట్టారు, లేదు ఉన్నట్టుగా చూపెట్టారు. అది అందులో ఎవరూ డిస్ప్యూట్ లేదు. మేమేమన్నామంటే, దాన్ని అంత మేరకు చెప్పాలి. చెప్పకుండా దొంగతనం జరిగినట్లుగా చిత్రీకరణ చేస్తూ ఉంటే అక్కడ యూనియన్ గెలిచిన యూనియన్ మాది ఉంది. తర్వాత కార్మికులు కానీ, అధికారులు కానీ, కింది స్థాయి అధికారులు కానీ సింగరేణికి ఒక రిప్యుటేషన్ దెబ్బతింటే అది తీవ్రమైన పరిణామాలు, పర్యవసానాలకు దారితీస్తుంది. కాబట్టి అది కరెక్ట్ కాదని మాత్రం నేను చెప్పాను. దాన్ని చూసి మీరు కార్మికుల పక్షాన, ఇంకో పక్షాన అని చెప్తున్నాడు ఆయన. నేనేమంటున్నానంటే, అసలు కార్మికుల పక్షాన మేమో మీరా? మేము వేరే స్వార్థపు ఆలోచనలు ఉంటే ఎర్రజెండా మేడలో మేము ఉండం. మీకు స్నేహం, పొత్తు పార్టీ అయినా ఇష్యూస్ మీద మేమే ఫైట్ చేసేది. ఇప్పుడు రేపు సకల మన సింగరేణిలో సమ్మెకి మేమే పిలిపించాం, మా యూనియన్గా పిలిపించాం. ఇచ్చి ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఆగస్టు 15 నుంచి సమ్మె బాట పడతా ఉన్నాం. అందువలన ఏ విధంగా ఏ పోరాటం చేసినా నోటి మాటలు కాకుండా ఆచరణలో, నోటి మాటలు అంటే వాడికి వీడి తిట్టకుండా కాకుండా విధానపరంగా చేయబట్టే 100 ఏళ్లకైనా మా యూనియన్ అక్కడ ఉంది. కార్మికుల పక్షాన లేకపోతే స్కాముల పక్షాన అని నిర్ణయించేదారు కార్మికులే నిర్ణయిస్తారు. కార్మికులు మమ్మల్ని ఎప్పుడు గుండెల్లో పెట్టుకునే కాపాడతారు. 1-2 సార్లు మాత్రం ఆ తెలంగాణ సెంటిమెంట్స్ పేరుతో టీబీజీకే గెలిచింది. వారు ఏం చేశారు? టీబీజీకే వాళ్ళు చివరికి ఆ సంఘాన్ని రద్దు చేశారు. ఆ సంఘం ఉన్నప్పుడు సంఘాలు పెడితే జైలుకి వెళ్ళారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోతే ఎట్లా హరీష్ రావు గారు? అవన్నీ మర్చిపోతే ఎట్లా? మమ్మల్ని ఏదో నెపంతో అంతం అనేది భావ్యం కాదు. రెండోది, ఆ 10 ఏళ్ల కాలంలో మరి ఈ 2 ఏళ్ల కాలంలో
వాళ్ళు చేసిన అలవాటు వీళ్ళు కూడా మొదలుపెట్టారు. రాజకీయ జోక్యం ఎప్పుడు లేనంత రాజకీయ జోక్యం మొదలైంది ఆ 10 ఏళ్ల కాలంలో. ఇప్పుడు కూడా అది ఇంకా దానికంటే అధిక మొత్తంలో వీళ్ళు కూడా రాజకీయ జోక్యం చేస్తా ఉన్నారు. ఈ పాయింట్ ఏంటంటే ఆనాడు ఏం చెప్పారు కేసీఆర్ గారు చెప్పింది, ఇది సింగరేణి మొత్తం వందల గడ్డగా అవుతా ఉంది, మైండ్స్ లేకుండా పోతున్నాయి. నేను వస్తే మైండ్స్ ని ఇప్పుడున్న 11 మైండ్స్ ని 30 మైండ్స్ సంఖ్య చెప్పారు అప్పుడు పెంచుతాను. కార్మికులు 60,000 మంది ఉన్న కార్మికుల్ని 1,00,000 మంది చేరుస్తామని చెప్పారు. చివరికి ఏమైంది, 60,000 మందిని మీరు దిగేటప్పటికి 40,000 మందికి అయ్యింది. మీరేం చేశారు? ఆ రోజు జరిగింది ఏంటంటే అసలు సింగరేణికి ద్రోహం చేసింది ఆ కాలంలోనే. సింగరేణి మైన్స్ అన్ని కూడా చివరిలో చెప్తారు. సింగరేణికి ఆ రోజుల్లో ఎక్కడ మైన్ పడ్డ సింగరేణికి అధికారం. దాని నుంచి కేంద్రంలో 2015లో MMDRA యాక్ట్ని, అంటే MMDRA అంటే మైన్స్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ, దీంతో ఒక చట్టాన్ని తీసుకొస్తే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు దానికి సపోర్ట్ చేశారు. అది ఏంటది, ఏ మైన్ అయినా ఆప్షన్ పెట్టుకోవచ్చు, వేలం పాట పెట్టుకోవచ్చు, సింగరేణికే ఉండాలని రూల్ లేదు, లేదా ఏదో చోట ఉండాలని రూల్ లేదు అన్నప్పుడు మీరే సపోర్ట్ చేశారు. తద్వారా అక్కడే మన ఊపిరి సింగరేణి ఊపిరి తీశారు. బీజేపీ వాళ్ళతో కలిపి మీరు కూడా తీసేశారు. ఆ క్రమంలోనే మళ్ళా ఏం చేశారు, మనం వేలం పాటలో పాల్గొవద్దని మళ్ళీ అన్నారు. వేలం పాటకు అవకాశం ఇచ్చింది మీరే, పాల్గొవద్దని అనటం వలన 2 మైన్స్ పోయింది. సత్తుపల్లికి పోయింది, కోయిగూడెంకి పోయింది. 2 మైన్స్ పోయేటి వాళ్ళకి పోయింది. అంతేకాకుండా మీరు ఉన్న కాలంలో మీరు కూడా తాడిచేపలు ఉంది. మేమందరం ఫైట్ చేసి రోసి, అప్పుడు నేను ఎమ్మెల్యేగా కూడా ఉన్నా, రోసి గారి దగ్గర నుంచి సింగరేణి తీసే విధంగా దాన్ని పోరాటం చేసి ఒప్పించాం. మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు, దాన్ని ప్రైవేట్ పరం చేసి ఏఎంఆర్ కంపెనీకి ఇచ్చేశారు. ఇంకో మైన్ ఉంది, అది రామకృష్ణాపూర్లో. ఆ మైన్ని ఓసీ మేము కవలేము, నేను అక్కడే పడుకుంటాను అని హరీష్ రావు గారు చెప్పి ఆ మైన్ని చివరికి ప్రైవేట్ వాళ్ళు డాట్ కంపెనీకి ఇచ్చేశారు. వారే వీళ్ళందరూ మరి సింగరేణి మీరు మేలు చేశారా, చెడు చేశారా? కార్మికులు మీరు మేలు చేశారా, చెడు చేశారా? ఇవాళ మైన్స్ లేకుండాను తగ్గిపోవటానికి, కార్మికుల సంఖ్య తగ్గిపోవటానికి కారణం ఎవరు? రెండోది, మీరున్న కాలంలోనే సింగరేణి పేరుతో 26,000 కోట్లు అటు జన్కోట్ కానీ ట్రాన్స్కోట్ కానీ అప్పు చేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చినా కూడా వీళ్ళు కూడా ఇంకొక 26,000, 28,000 కోట్లు కాంగ్రెస్ వాళ్ళు అప్పు చేశారు. మీరు వేరికి నుంచి వీరు పాటిస్తున్నారు. అంటే ఇది మొత్తంగా వాళ్ళైనా మీరైనా సింగరేణి పరిరక్షణ కంటే కూడా సింగరేణిని రాజకీయంగా ఎట్లా ఉపయోగించుకోవాలనే ఆలోచన మీకు ఉండే. మమ్మల్ని మీరు పేరు పెట్టి అనడం అనేది న్యాయం కాదు. అసలు విషయాన్ని మళ్ళీ నేను వస్తాను. అదేంటంటే ఇప్పుడు 40 లక్షల మిలియన్ టన్నులకు సంబంధించి దానిపైన ఆయన స్టేట్మెంట్ ఇస్తే అది నేను ఆ బొగ్గు మాయం కాలేదు, అది లెక్కలు ఇన్ఫ్లుయెన్స్ చేశారని నేను చెప్పాను. దానికి ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఇది ప్రాక్టీస్ లాగా చేస్తున్నారు, అది ఏ గవర్నమెంట్ అయినా సరే. ఇప్పుడు 40 లక్షలు నేను మీ కాగితం ఇచ్చాను, 3వ పేజీలో ఉంటుంది చూడండి. అప్పుడు శ్రావణ్ గారు, దాసోజు శ్రావణ్ గారు, అప్పుడున్నటువంటి సెంట్రల్, అప్పుడు దాసోజు శ్రావణ్ గారు కాంగ్రెస్ లో ఉండేవారు, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ గా ఉండేవారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి గారికి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో అది ఎప్పుడంటే 2017. ఆ లెటర్ ఏం చేశారంటే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని కుంభకోణాలు జరుగుతున్నాయి అంటూ దాని ఉదాహరణ ఏం రాశాడంటే 17.5 మిలియన్ టన్స్, అంటే 75 లక్షల టన్నులు లేని ఉన్నట్టుగా చూపెట్టారు. దాని పేరు ఏం పెట్టారు, సత్యం లైక్ స్కామ్.
అంటే సత్యం ఇది మన సత్యం మన సత్యం రామలింగరాజు దాని ఆదాన్ని వీళ్ళు పేరు పెట్టారు. ఎవరు పెట్టారు? మీతో ఉన్న దాసోస్ రావణ్ గారే లెటర్ రాశారు. 75 లక్షల టన్నులు మీ కాలంలో కూడా ఇదే లెక్క ఇన్ఫ్లేట్ చేసి మీరు రాశారు. ఇది మా పాయింట్. ఇప్పుడు 40 లక్షలు మీరు రాశారు. వాళ్ళు ఇన్ఫ్లేట్ చేసినా మీరు ఇన్ఫ్లేట్ చేసినా తప్పే. కోవింగ్ వాళ్ళు కూడా ఇట్లా చేస్తారు. ప్రతి సందర్భంలో ఏం చేస్తారంటే మన ఆడిట్ వచ్చే టైంలో ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ లో ఇటువంటి తారుమారు చేస్తూ చివరిలో మనం కలుపుకుంటాం తప్పితే ఒక్క బొగ్గు పెళ్ళ కూడా దొంగతనం జరిగే అవకాశం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక్క బొగ్గు పెళ్ళ కూడా దొంగతనం లేదు. కావాలంటే మీరు విచారణ చేసుకుని లెక్కలు ఎందుకు తారుమారు చేశారు అనే దాని మీద విచారణ డిమాండ్ చేయండి. అదే పద్ధతుల్లో ఇంకా వెనక్కి వెళ్ళండి. మీ కాలంలో 75 లక్షల టన్నులు అప్పుడు ఎందుకు తారుమారు చేశారో దాన్ని కూడా కవర్ చేస్తూ విచారణ చేయండి. అందువల్ల నోటికి ఏది పడితే అది మాట్లాడొద్దు. నేను ఆధారాలతో చెప్తా ఉన్నాను. అదేవిధంగా వెబ్సైట్ ఏదో చెప్తున్నారు. వెబ్సైట్ ప్రత్యక్షంగా ఉంది, ఎక్కడ క్లోజ్ అవ్వటం లేదు. ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు మనకు కనపడతా ఉంది. ఇవన్నిటి కనుక మా పాయింట్ ఏంటంటే, మా యూనియన్ త్యాగాలతో కూడినటువంటి యూనియన్. మా యూనియన్ అనేక మంది ప్రాణాలు కోల్పోయారు మా యూనియన్ కోసం, కార్మికుల కోసం. ఆనాడు యూనియన్ ప్రారంభ కాలంలో 1948 ఆ ప్రాంతంలో అప్పుడే మా యూనియన్ స్థాపించడం జరిగింది. ఆనాడు అనేక మంది చంపేశారు యూనియన్ వాళ్ళు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము జెండా మార్చలేదు, యూనియన్ మార్చలేదు. కానీ మీకు సంబంధించిన సంఘాలు మీ టీడీజీకే ఓడిపోయేసరికి మొత్తం ఐఎన్టీసీలోకి వెళ్ళారు. ఐఎన్టీసీ ఓడిపోయేసరికి మొత్తం టీడీజీలోకి వచ్చారు. మీరు నాకు శుద్ధులు చెప్పవద్దు. మేము దేనికైనా కరాఖండిగా ఉంటాం. మాకేమి స్వార్థం లేదు, మాకు అవసరం లేదు. ఆ అవసరం ఎవరికంటే మళ్ళీ మీరు అధికారంలో రావాలని కోరుకునే వాళ్ళకి మేము ఉండొచ్చాం. మేమేమి అధికారం రావాలని మేమేం కోరుకున్నాం. మేమేంటంటే యూనియన్ పరిరక్షించబడాలి, సింగరేణి పరిరక్షించబడాలి అంటే మా యూనియన్ బలంగా ఉండాలి. ఆ స్వార్థం మాత్రం మాకుంటుందని తెలియజేస్తూ ఇంకా ఇతర అంశాలు ఏమైనా ఉంటే మా సీతారామ గారు మాట్లాడతారు. ఇప్పుడు ఇప్పుడే వచ్చాను. అదే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఒక 40 లక్షల టన్నులు ఇన్ఫ్లేట్ అంటే ఉత్పత్తి కంటే ఎక్కువ ఉన్నట్టు చూపెట్టారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కంపెనీ కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ లో టార్గెట్స్ రీచ్ అయినట్టుగా లెక్క రేటింగ్ పెంచుకోవడానికి చాలా మంది చేస్తూ ఉంటారు కదా. రేటింగ్ పెంచుకోవడానికి ఉన్నది లేనట్టుగా చూపెడితే వాళ్ళకి రుణాలు వస్తాయని ఇంకోటో గవర్నమెంట్ నుంచి ఇతర బెనిఫిట్స్ లభిస్తాయని, లేకపోతే ఆఫీసర్స్కి బెనిఫిట్స్ ఉంటాయని ఇవన్నీ చేస్తారు. అట్లా చేసింది 40 లక్షల టన్నులు చూపెట్టారు. వీళ్ళేం చెప్తున్నారు? ఇప్పుడు హరీష్ రావు గారు నాకు పంచాయతీ ఏంటి, ఆయన నాకేం అవసరం పంచాయతీ. ఆయన ఏమన్నాడు హరీష్ రావు గారు? ఇది 40 లక్షల టన్నులు మాయమైపోయింది అంటే అక్కడ దొంగలించబడింది అని చెప్తున్నాడు. మీరు అడిగినట్టుగానే అట్లా చెప్పొద్దని మేము అన్నాం. ఎందుకన్నామంటే మీకు యూనియన్ పంచాయతీగా పెట్టుకున్నట్లు ఉండాలి. లేకపోతే దాని పేరుతో 11 నియోజకవర్గాలు ఉంటాయి. రేపు రాజకీయంగా లబ్ధి పొందే ఆలోచన మీకు ఉండొచ్చు. ఇంటే ఫైట్ చేయండి. 40 లక్షల టన్నులు అదనంగా చూపెట్టారని చెప్పడం తప్పలేదు. మాయమైపోయిందంటే కార్మికుల్లో భావన వచ్చేస్తుంది. సింగరేణి దొంగదా, ఒక్క దొంగతనం జరగడానికి వీల్లేదు. దొంగతనం చేసేది ఎవరంటే మీ అండతో అధికారులు చేస్తారు, మొత్తం సింగరేణి చేయదు. అందుకని మేమేమన్నామంటే అట్లా అనకుండా లెక్కలేని తప్పుంటే చేయండి అని చెప్పి ఇప్పుడు ఒక ఆధారం తీసుకొచ్చాం. మీ కాపీ పంపిస్తాం చూడండి. ఏమిటంటే అది టిఆర్ఎస్ ఉన్నప్పుడు 75 లక్షల టన్నులు ఇదే టైపు సత్యం లైక్ స్కామ్, సత్యం తరహాలో
స్కామ్ జరిగిందని దాసోజు శ్రావణ్ ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్సీ గారు అప్పుడు కాంగ్రెస్ కు సంబంధించిన అధికార ప్రతినిధి ఆయన లెటర్ రాశాడు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ చౌదరి గారికి రాశారు విచారణ చేయండి అని. ఎప్పుడుది 17 టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 75 లక్షల టన్నులు, ఇప్పుడు 40 లక్షల టన్నులు. మరి అందుకే అవన్నీ కూడా చెప్పు హరీష్ రావు గారు, అప్పుడు ఎంత జరిగిందో చెప్పు, అప్పుడు జరిగింది చెప్పు, ఇప్పుడు జరిగింది చెప్పు, నేను సపోర్ట్ చేస్తాను. కానీ మాయమైపోయింది దొంగతనం జరిగిందంటే అప్పుడు కూడా జరిగినట్లే లెక్క. అందువలన దానిపైన తప్పితే ఇప్పుడు నేను ఎవరికైనా నాకేమి అక్కడ ఉన్న వాస్తవాన్ని చెప్పకపోతే సింగరేణి ప్రతిష్ట దెబ్బలేదు. మేము అందులో గుర్తింపు ఇయ్యాను. అందుకే దొంగ లెక్క రాసి ఎవరిపైన అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే మీరు ఇష్టం వచ్చినట్టుగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. కానీ లేనిది దొంగతనం జరిగింది అనొద్దు. దొంగతనం జరిగిందంటే రుజువు చేయాలి. అటువంటిప్పుడు 75 లక్షల టన్నులు మీ కాలంలో జరిగినట్లే. అది మీ వాడు రాసిందే, మీ దాసో శ్రవణ్ రాసిందే. ఇది మా పాయింట్.